హాయ్ అండి. ఇంకా ట్రైన్‌లో నుంచయితే మేము చాలా సేపయితే జర్నీ చేసిన తర్వాత చివరికి మా స్టేషనయితే వచ్చిందండి. ఆ ఊరు ఏంటంటే మాచర్ల అండి. ఇంకా అక్కడ స్టేషనయితే చాలా ఖాళీగా ఉంది. ఎవరు లేరు. ఇంకా మేమెళ్ళేసరికి టైమొచ్చేసి 11 అలా అవుతుంది. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్‌గా సాగర్ చర్చికయితే మేము ఇంకా ఆటో మాట్లాడుకొని అందరమైతే చర్చికి వెళ్తున్నాము. ఇంకా మా పిల్లలైతే కాసేపు కూర్చున్నారు. ఇంకా తర్వాత పడుకున్నారండి. ఇంకా మనం చర్చికి వెళ్ళే దారిలో నాగార్జున సాగర్ డ్యామ్ అయితే భలే ఉంటదండి. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ఇక ఇది నైట్ అయితే అసలెంత బాగుందంటే లైటింగ్స్‌తో నిజంగా ఎంత బావుందో. దాని వెలుతురు గూడా నీళ్ళ మీద పడతా చాలా బాగుందండి. నాకైతే 2 వైపులా కనిపిస్తది. కుడివైపు కనిపిస్తది, ఎడమ వైపు కనిపిస్తది. ఎందుకంటే మేము చర్చికెళ్ళే దారిలో అది అసల రోడ్ ఎలా ఉందంటే అటు ఇటు తిరుగుతా వంకర టింకరగా ఉంది. మేమే భయపడ్డాము. ఆ ఆటోలో కూర్చొని ఇంకా చర్చికయితే వచ్చేసామండి. ఇంకా చర్చికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా! బయటంతా ఇంకా ఎవరు లేరు. అక్కడ టైం వచ్చేసి 11:30 అలా అవుతుందండి. ఇంకా బయటైతే షాప్స్ కూడా కట్టేసున్నాయి. ఇంకా ఆ టైంలో ఏముండవు కదా! ఇంకా అక్కడైతే చాలా చలిగా ఉందండి. ఓపెన్ ప్లేస్ మొత్తము. ఇంకా చర్చి అయితే లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అక్కడి నుంచయితే రూమ్స్ తీసుకొని ఇంకా రూమ్‌కెళ్ళిపోయాము. ఇంకా పిల్లలు మేమందరం కలిసి. ఇంకా రేపైతే చాలా బాగా ఎంజాయ్ చేశామండి. అది కూడా మీకు ఖచ్చితంగా ఈ షార్ట్ వీడియోలోనే పోస్ట్ చేస్తాను. వీడియో అయితే కంటిన్యూ అయ్యిద్ది. ఇంకా అక్కడి నుంచి తెచ్చుకున్న ఇంకా పులిహోర అలాగే మా అమ్మమ్మ అయితే కొబ్బరి పచ్చడి చేశారు. అది కూడా చాలా బాగుందండి. పులిహోర చూసారు మా కదా! బాబుకైతే ఫ్రెష్‌గా ఇంకా పులిహోర అంటే చాలా చాలా బావుంది. ఇష్టమండి. ఇంకా అదైతే ఇష్టంగా తింటున్నాడు చూస్తున్నారు కదా! ఇంకా నేను కొబ్బరి పచ్చడేసుకొని తిన్నాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.